గుడ్ మార్నింగ్ బంగారాలు. బాగున్నారా? భోజనాలు చేశారా? చాలా సంతోషం. మీరు రోజు వస్తున్నారు, చక్కగా పాటలు నేర్చుకుంటున్నారు, బొమ్మలు నేర్చుకుంటున్నారు, పాఠాలు నేర్చుకుంటున్నారు. చాలా బాగుంది. నేను రోజుకో కథ చెప్తా మీకు. రోజు రావాలి, చక్కగా చదువుకోవాలి. మరి స్టాండప్. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు? ఆర్మీకి వెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నావు? దేశాన్ని కాపాడతావా? వెరీ గుడ్. కొట్టండి, చెప్పండి, కొట్టండి. అరే రే 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 అబ్బా. కూర్చోనన్నా. శివ, నువ్వులేనన్నా? నువ్వేమవుతావు? పోలీస్ అవుతావా? వెరీ గుడ్. కొట్టండి, చప్పట్లు కొట్టండి. నీ పేరేంటి నాన్న? నీ పేరు? భవ్య. భవ్య, నువ్వేమవుదాం అనుకుంటున్నావు? డాక్టర్ అవుతావా? కూర్చో. ప్రసన్న, నువ్వు లేవా నాన్న? నువ్వేమవుదాం అనుకుంటున్నావు? కలెక్టర్ అవుతావా? వెరీ గుడ్. అరే, కలెక్టర్ అవుతుందా? కూర్చో. పాప, నువ్వు లేరా? నువ్వేమవుదాం అనుకుంటున్నావు? టీచర్ అవుతావా? వెరీ గుడ్. టీచర్ గారికి చప్పట్లు కొట్టండి. కూర్చో. టీచర్, ఇవాళ మీకోసం ఒక స్పెషల్ ప్రోగ్రామ్. ఏంటంటే, మీరు వచ్చి ఏదో గీత గీయండి. ఇక్కడ పిచ్చి గీత అయినా పర్వాలేదు, మీకు నచ్చిన బొమ్మ వేసి చూపిస్తా. ఎవరు వస్తారు నాన్న? కార్తీక్, ఇక్కడ గీత గీ. ఏం కావాలి నీకు? పడవ. ఎందుకు? పడవ అంటే ఇష్టమా నీకు? పడవలో నువ్వు. పడవ బాగుందా? నువ్వు కూడా వేస్తావా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కొట్టండి, కొట్టండి. వీళ్ళు కూర్చున్నాను. వీళ్ళు నెక్స్ట్ ఆర్మీ. తీసావా? మరి ఏం కావాలి నీకు? కారు ఎక్కుతావు నువ్వు? అవునా? కారు జల్దీ కొనేసే. కారు కొనేసి నన్ను తిప్పుతావా? నీ కార్లు వేసుకొని కారు వెనకాల చెట్టు వేద్దామా? చప్పట్లు కొట్టండి. ఈ బొమ్మలు చూడండి నాన్న, ఎలా ఉన్నాయి? ఇదేంటి తెలుసా ఈ బొమ్మ? ఈ అబ్బాయి నది దగ్గరికి వెళ్తున్నాడు. నది అంటే తెలుసు కదా, వాటర్ ఉంటుంది కదా, నది. అలాంటి నది దగ్గరికి వెళ్తుంటే ఆ నది అబ్బాయి మీదకి వచ్చిందనమాట. అబ్బాయిని ప్రేమిస్తుంది నది వచ్చి. అబ్బాయి కూడా సంతోషపడుతున్నాడు. బాగుందా? ఈ నది, ఆ కొండలు, చెట్లు, ఆకాశం, పక్షులు అన్నీ బాగున్నాయా? ఇప్పుడు చెప్పండి, అసలు ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడు అక్కడ? నది కాడు ఉంటే నది ఏం చేస్తుంది? అరే, ఏం చెప్పారు నాన్న. ప్రేమ అనేది చాలా ముఖ్యమైన విషయం. మీలో మీరు ప్రేమించుకుని ఉంటారా? అంటే ప్రేమించుకోవడం అంటే ఇష్టపడటం. ఒకరినొకరు ఇష్టపడుతూ ఉండాలి. మీకు ఇంకో బొమ్మ చూపిస్తా. ఈ బొమ్మ ఎవరో గుర్తుపెట్టారా? ఎవరు? అరే, వాటే సెన్స్ మీకు నాన్న. మీరు పిల్లలైనా సరే చాలా చెప్తుంది మీకు. ఇది నేను, ఇవిడ మీ మా అమ్మ. వెరీ గుడ్. బొమ్మలు ఎట్లా ఉన్నాయి నాన్న?
నచ్చుతున్నాయి మీకు బొమ్మలు? ఇది ఎవరిది? ఎన్టీఆర్ని గుర్తుపెట్టారా? అరే వెరీ గుడ్, వెరీ గుడ్. ఈవిడెవరు? అరే రే రే, తాతలు తాతలు, మీరు అంతా బంగారు తాతలు నాన్న మీరు. వీళ్ళేం చేస్తున్నారు ఇక్కడ? డప్పులు వాయిస్తున్నారు. వీళ్ళేం చేస్తున్నారు? అబ్బాబ్బాబ్బాబ్బా, ఐ లవ్ యూ నాన్న. ఏం చెప్తున్నారు నాన్న? వెళ్ళి కూర్చోండి నాన్న. ఇక ఆయనన్నా దా కూర్చో నాన్న, కూర్చో. పిల్లలు, మీకు మంచి కథ చెప్తా. కథలంటే ఇష్టమేనా మీకు? అనగనగనగనగనగా ఒక ఊళ్ళో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక కాకి, ఒక పావురం ఫ్రెండ్షిప్ చేసుకుంటున్నాయి. ఏం చేసుకుంటున్నాయి? వాళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళిద్దరూ కూడా. కాకి ఏం చేస్తుంటుంది? చెట్టు మీద గూడుకు పెట్టి ఆ గూట్లోనే గుడ్లు పెడుతుంటుంది. అయితే ఈ కాకి, పావురం ఈ రెండు కూడా మరి బయటకు వెళ్తాయి, ఆహారం కోసం బయటకు వెళ్తాయి కదా. ఆహారం కోసం వెళ్ళినప్పుడు ఇది పెట్టిన గుడ్లు ఉంటాయి కదా, ఈ గుడ్లు తినడానికి ఒక పాము ఒకటి చెట్టు మీదకి ఎక్కి ఆ గుడ్లు తినేస్తుంది. పాపం కాకి వచ్చేసరికి ఏం జరుగుతుంది? గుడ్లు కనిపించట్లేదు. మళ్ళీ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ గుడ్లు పెట్టేస్తుంటుంది. గుడ్లు పెట్టి బయటకు వెళ్తుంటే పాము వచ్చి గుడ్లు తినేస్తుంటుంది. పాపం చాలా బాధపడతాయి ఆ పక్షులు. ఏం జరుగుతుంది ఇక్కడ అని ఒకసారి ఎవరు కనపడకుండా సీక్రెట్గా దాక్కొని గమనిస్తుంటాయి అన్నమాట. గమనిస్తుంటే అప్పుడు ఈ పాము ఒకటి మెల్లగా వెళ్ళి గుడ్లు తినేస్తుంటుంది. దాని గూట్లోకి వెళ్ళి ఇలా పాము బారి నుంచి ఎట్లాగా గుడ్లు కాపాడుకోవాలని ఆలోచన చేస్తుంది కాకి. ఏం చేయాలి? పాముని అవి చంపలేవు పాముని. ఈ కాకులు కానీ పావురాలు కానీ పాముని చంపగలవా? చంపలేవు. అందుకని కాకి పెద్ద ప్లాన్ వేసింది. ఏం చేసిందంటే మీకు ఒక పాట నేర్పిస్తా. పాట వినండి ముందు. వింటారా? చెప్తాను, ఒక బిట్టు పాడండి. అన్నం పుణ్యం అనండి. అన్నం కాదు, అన్నం. అన్నం చెప్పండి. అన్నం. అన్నం పుణ్యం ఎరుగని బాలల్లారా. కలిపి చెప్పండి. అన్నం పుణ్యం ఎరుగని బాలల్లారా. అన్నం పుణ్యం ఎరుగని బాలల్లారా. అమాయకపు పసిమొగ్గల్లారా. అన్నం పుణ్యం ఎరుగని బాలల్లారా. ఆట పాటలతో మీ చదువుల పాఠాలతో వికసించండి, బాగా వికసించండి. అన్నం పుణ్యం ఎరుగని బాలల్లారా. మొగ్గల్లాంటి మీ బాల్యము కళామ తల్లి దీవెనలతో, చదువుల తల్లి కరుణతో పరిమళించండి. అన్నం పుణ్యం ఎరుగని బాలల్లారా. అల్లరి చిల్లరి చేష్టలు మానండి,
క్రమశిక్షణతో ఎదగండి, అందరికీ ఆదర్శంగా దివ్వెల్లాగా వెలగండి, దివ్వెల్లాగా వెలగండి. అన్యం పుణ్యం ఎరుగని బాలల్లారా, మీ కన్నవారి కలలను, ఈ తాత కలలను నెరవేర్చండి. మన ఊరికి పేరు ప్రతిష్టలు తీసుకురండి. IAS, IPS వైద్య వృత్తులతో, నీతి న్యాయాలతో భారత మాతకు సేవలందించండి, భారత మాతకు. సేవలందించండి, సేవలందించండి. అన్యం పుణ్యం ఎరుగని బాలల్లారా, అమాయకపు పసిమొగ్గల్లారా. పిల్లలు, పాఠం బాగా జరిగింది కదా ఇవాళ? ఏంటి పాఠాలు నేర్చుకుంటున్నారు, ఏంటి కథలు కూడా నేర్చుకుంటున్నారు. ఇవన్నీ నేర్చుకొని మన ఊరికి మంచి పేరు తీసుకురావాలి మీరు, సరేనా? చెప్పండి, మంచి పేరు తీసుకొస్తాం తాత అనండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక ఇంటికి వెళ్ళండి నాన్న, రేపు రండి, సరేనా? బాయ్ నాన్నలు, బాయ్ బంగారాలు, వెళ్ళండి. ఐ లవ్ యూ బంగారాలు. రోజు ఇలాగే రావాలి, నేర్చుకోవాలి, సరేనా? మేడం డెస్టినేషన్ రీచ్ అయిపోయింది. ఎంత అయింది? 500 మేడం. ఫోన్ పే ఉందా? ఉన్నది మేడం. ఆహా పద్దు, ఎన్నాళ్ళకి వచ్చావురా నాన్న? ఈరోజు నా జన్మ ధన్యమైందిరా. మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి. సర్లే గాని ముందు 1000 రూపాయలు ఇవ్వు నాన్న. ఆ క్యాబ్ డ్రైవర్ కి ఫోన్ పే లేదట, నా దగ్గర క్యాష్ లేదు. తీసుకురా. ఓన్లీ ఈ 1000 రూపాయలైనా దక్కింది. ఈరోజు ఈ ముసరాడు ఆస్తి పంచడు కానీ ఈరోజు ఎలాగైనా ఈ ఆస్తి విషయం తేల్చుకునే వెళ్ళాలి. ఏంటమ్మా ఫోన్ చేయకుండా సడన్గా వచ్చావు? సర్ప్రైజ్ చేద్దామనా? రే ముసలోడా, ఫోన్ చేసి వస్తే
ఇంట్లో లేకుండా మొహం చాటేస్తావని సడన్ గా వచ్చా. ఈ రోజు ఆస్తి విషయం తేల్చుకుందామని. పద్దు, ఏంట్రా పరధ్యానంగా ఉన్నావు? ఏదైనా సమస్య? అదేం లేదు నాన్న, ఏం సమస్య లేదు. ఏంటి కూర్చోబెట్టే మాట్లాడేస్తున్నావు? పొద్దుటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు. అయ్యో సారీ నాన్న, నిన్ను చూసిన ఆనందంలో అన్నీ మర్చిపోయానుండు. పద్దు, తాగిస్తాను తాగు నాన్న, వంట చేసేలోపు. ఏం వద్దు నాన్న, పచ్చడి పెరుగు ఉంటే చాలు, తినేసి పోతాను. సరే అలా కూర్చోపోయి, నేను వంట చేసేస్తాను, 10 నిమిషాల్లో చేసేస్తాను, కూర్చో వెళ్ళి. హలో, ఏమండి ఫోన్ చేశారా? మన అమ్మాయి ఏం చేస్తుంది? వంట ఏం చేసింది ఈరోజు? ఆహా, నాకు అంత భాగ్యమా? నీ కూతురు కదా, దర్జాగా టీవీ చూస్తూ నాకింత బార్ లిస్ట్ ఇచ్చింది ఇవన్నీ చేయమని. పేరే రాని సార్థక నామధేయురాలు, అన్నీ తల్లి బొలిగలే. ఫోన్లేండి, ఏదో చిన్న పిల్ల, ఒక్కగానొక కూతురేగా, చేసి పెట్టండి. సర్లే, గొప్ప సలహా ఇచ్చావు. ఎప్పుడొస్తున్నావు? ముసలోడితో నా వాటా సంగతి తేల్చుకుందామని ఇక్కడికి వచ్చా. ఆఫీస్ పని అయిపోగానే ఇంత దూరం వచ్చాక పనిలో పని ఒక రాయి వేసి వెళ్దామని వచ్చా. ఎందుకే ఆ పెద్ద ఆయన అలా విసిగిస్తావు? ఆయన మోసం చేయరు, నీ వాటా ఎక్కడికి పోదు. చూడు లక్ష్మీనారాయణ, బాగానే సరిపోయారు మామ అల్లుళ్ళు. పెట్టే ఫోను. నువ్వు ఈ జన్మకి మారవు. నాకెందుకు మీ ఆస్తి గొడవ? అమ్మా పద్దు, భోజనం రెడీగా ఉందిరా అమ్మా, భోజనం చేద్దురా. వా, ఇప్పుడు ఈ డర్టీ ప్లేస్లో ఈయన గారి వంటకాలు తినాలా? తప్పదు, ఆస్తి కోసం నటించాలి. బాబోయ్, ఏంటి నాన్న ఇంత? ఏం చేసావు నువ్వు? ఏం లేదు నాన్న, నీకు వెజ్ బిర్యానీ అంటే ఇష్టం కదా, అందుకే వెజ్ బిర్యానీ చేశాను. ఇంకా వైట్ రైస్ ఉంది, సాంబార్ ఉంది. నీకు సాంబార్ అంటే ఇష్టం, సాంబార్ కూడా వేసా చూడు. పచ్చళ్ళు ఉన్నాయి, పెరుగు ఉంది, పొడులు ఉన్నాయి. తృప్తిగా తిన్నానా? మీరు కూడా పెట్టుకున్నాను. నేను తర్వాత తింటాలే అమ్మా, ముందు వచ్చిందమ్మా. అమ్మా, నిన్ను చూస్తుంటే నా కడుపు నిండిపోయింది తల్లి. చంద్రా నాన్న. బాబోయ్, ఎంత సెంటిమెంట్ పంపిస్తున్నాడు. అసలు పాయింట్కి రావాలి. నాన్న. ఏంటమ్మా? మరేం లేదు నాన్న. సరే, తర్వాత మాట్లాడుకుందాం. అసలే ఆకలి మీద ఉన్నావు, ముందు తినమ్మా, తిను ముందు, మాటల తర్వాత. బాబోయ్, ముసలి పంపిస్తున్నాడు నన్ను మాట్లాడనివ్వకుండా. చంద్రా నాన్న. తింటాలే కానీ నాన్న, నన్ను కొంచెం మాట్లాడిస్తావా? అయ్యో, ఎంత మాట నాన్న, చెప్పు, మాట్లాడు. ఏం లేదు నాన్న, ఎప్పటి నుంచో మిమ్మల్ని అడిగేదే. నా వాటా నాకు కొంచెం పంచిచ్చేయి నాన్న. చెప్పు నాన్న, అసలు ఈ విషయం తేల్చుకుందామనే వచ్చా. నువ్వేమో తిను ఇది తిను అని విసిగిస్తున్నావు. ఆయన కూడా ఏదో ఒకటి తేల్చుకుంటామని చెప్పారు నాన్న, విసిగిస్తున్నారు నాన్న. అల్లుడు గారు అలా అన్నారా? ఆయన అలా అనే మనిషి కాదే. అవసరాలు ఎవరినైనా మారుస్తాయి నాన్న. నీకెంతో మర్యాద ఇస్తూ మాట్లాడుతున్నా నీకు అర్థం కావట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు. అసలు హైదరాబాద్లో మన ఇల్లు ఎంత బాగుంటుంది, అదొక ఫామ్ హౌస్ లాగా తీర్చిదిద్దారు. 3 బిల్డింగ్స్, ప్లాట్స్ అన్నీ నీ కొడుక్కే రాసిచ్చుంటావు. పుత్ర ప్రేమ కదా, అవన్నీ వాడికి ఇచ్చేసి ఉంటావు. హాయిగా వాడు లక్షల్లో రెంట్లు తీసుకుని ఎంజాయ్ చేస్తుంటాడు. నువ్వు మారవు నాన్న. ఎంతో ఆశతో వచ్చాను, ఇంకా మారవు నాన్న. అనంతం మానేస్తావా? అంతే, నువ్వు మారవు ఇంకా, అంతే. ఎక్కడికి వెళ్తావమ్మా? వద్దు నాన్న, అన్నం తింటూ వెళ్ళిపోకూడదమ్మా. నాన్న పద్దు, పద్దు, ఇంకా మారవు నాన్న. నీ కూతురు లేదంతే, వెళ్ళిపోతున్నా. అరే ఏం పిల్లలరా మీరు? పద్దు, ఇంకా మారవు నాన్న. నీ కూతురు లేదంతే, వెళ్ళిపోతున్నా.
గుడి బిల్డింగ్స్, ప్లాట్స్ అన్నీ నీ కొడుకే రాసిచ్చుంటావు. పుత్ర ప్రేమ కదా. కళ్ళు అట్టా తెలుసా నంబర్ 1 అమ్మేటోడు ప్రతి ఒక్కటి అదే చెప్తారు. వాళ్ళు నేను చెప్పాలి ఎట్టుందో. సరే పదా. స్కాచ్ నుండి కళ్ళు కాంపౌండ్ స్థాయికి దిగదార్చాడు మా అయ్య. పచ్చడి ఉందా? పల్లీలు ఉన్నాయి. కళ్ళులోకి ఏమన్నా పల్లీలు తింటారా? ఎవరి తాలూకా? నేను ఎవరి తాలూకు అనేదే 1 గంటలో ఊరంతా తెలిసిపోతుంది. అయినా ఈ పల్లెటూరులో బాగుపడరా? ఎవరైనా కొత్తగా ఊర్లోకి వస్తే ఎవరి తాలూకు ఏందని అడగడమేనా మీ పని? ఎప్పుడు సీసీ కెమెరాలాగా రోడ్డుకి పక్క రోడ్ల మీద కూర్చుంటారు ఊర్లలో. అవును కానీ ఆ బాటలో ఒకటి నాకు ఎంత? 200. ఫోన్ పే ఉందా? ఇడు ఫోన్ పే అంటే పెళ్ళాం అనుకున్నాడు. ఒక గంటలో తెలుస్తుంది నేనేందో. చూస్తారుగా బామ్మది ఈయన ఎక్స్ట్రా చాలా ఉంది. చూద్దాం, రావాలి, మన చేతి దొరకాల. చూద్దాం రా. పుట్టపోయి తాగు. ఎక్కడ? బాగా ఉంది, అందుకే మీ దగ్గర వస్తాను నేను. బాగా ఉంది. బావా వాళ్ళ కళ్ళు ఎన్ని కష్టాలైనా తీరిపోతాయి, బాధలైనా. అట్లానా? అంత బాగా ఉందా? సూపర్. రైట్, తాగు బామ్మది, తాగు తాగు. ఇది తాగిన తర్వాత నాటికోడి ఉంటే సూపర్ ఉంటుంది బామ్మది. నడు తీసుకుపోదాం. సూపర్ సూపర్ ఉంటుంది. ఇంకా సూపర్ నాటుకోడి కూర. సరేలే, తీసుకురా, తిందాం. బాలరాజు కాదు, బాలరాజు నీ కొడుకు నేను బాగానే చూసుకుంటున్నాడుగా, ఏమైంది? పెళ్ళి అయింది. పెళ్ళి అయిందా? పెళ్ళి అయితే ఇక అంతే సంగతి. చూడు, ఇదంతా చూస్తున్నావు కదా నువ్వు, దిక్కు దివాణం లేకుండా ఎలా ఎండిపోయిందో. నువ్వు ఎలాగో ఈ తోట చూసుకుంటున్నావు, ఇది కాకుండా ఇంకా 2-3 తోటలు ఉన్నాయి. అవన్నీ జాగ్రత్తగా నువ్వే దగ్గర నుండి చూసుకో. సరే, నువ్వు ముసలిది కలిపి జాగ్రత్త చూసుకోండి. సరేనా? సరే. పట్టింది చాలేరా.
ఒరే తాత, ఒరే తాత, తాత యాడిపోయినా ముసలోడు బొమ్మలు తీసుకుంటాడు. మీ తల్లిదండ్రులు మీరు ప్రేమిస్తే మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారా? మీ తల్లిదండ్రులు మీరు ద్వేషిస్తే మీ పిల్లలు మిమ్మల్ని కూడా ద్వేషిస్తారా? ఓహో, నీ ఆర్ట్ నాకు కూడా వచ్చింది తాత. ఎందుకు పనికిరాని ఆర్ట్, మందు ఖర్చులకు కూడా పనికిరాని ఆర్ట్ ఇది. ముసలోడు ఇక్కడ ఉన్నావా? ఓ తాత, ఇది కొత్త క్వార్టర్. ఈ ముసలోడు ఎవరు? ఊరోళ్ళందరినీ పోగేసుకొని అందరికి దాన ధర్మాలు చేస్తే ఇక నాకే మిగిలి చెప్ప. ఏంట్రా ఈ పాడలవాటు? మన ఇంటా వంట లేదురా ఇది. మీ నాన్నకు కూడా లేదు, అలా పెంచాను. నువ్వు ఒకటి నాకు వేస్ట్ తాత దొరికినావు. ఇదంతా స్పీడ్ తాత. ఇప్పుడు తండ్రి కొడుకులు, తాత మనవాళ్ళు అందరూ కలిసి వెయ్యాలా, తొక్కేయాలా. ముసలోడా, పోయి నువ్వు పచ్చడి పట్టుకోదాము. బాలరాజు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. ఏంది, ఒక గుద్దు గుద్దినాను అనుకో, ఏంది మీ ఊళ్ళో పచ్చడే దొరకదా? చిప్స్ ప్యాకెట్ చేసి చేసి అసలు టేస్ట్ లేని వీడు. ఊరంతా సప్పగైపోయింది మా తాతలాగా. అవును తాత, అక్కడ బొమ్మ గీసిన బాగుంది, ఎంత పెద్ద క్యాప్షన్ రాసినావు. ఏందది? మీ తల్లిదండ్రులు మీరు ప్రేమిస్తే మీ పిల్లలు మీరు ప్రేమిస్తారా? అవునరా. ద్వేషిస్తే ద్వేషిస్తారా? ఇదేమన్నా వ్యాపారం అయితే తాత? లాభ నష్టాలు, ప్రేమ నష్టాలు అంచనా వేసేదానికి. అయినా ఊళ్ళో పిల్లకాయలందరినీ తెచ్చి వాళ్ళకి పాఠాలు బొమ్మలు వేసి ఏంటి ఆ గోళేటి మాకు ఆస్తి అంతా కలగబెట్టుకోవడం చెప్తున్నావు. చివరికి మాకేటి మిగిలేది? నా బాబు కన్నా చెప్పు, లేకపోతే నువ్వన్నా ఇవి నా మాట కట్టేది. కళ్ళు కంపౌండ్ దగ్గర పడిపోయినట్టుండదు. ఎక్కడే కూర్చుంటా, సాయంత్రం వరకు కూర్చుంటా. ఈరోజు ఎవడు వచ్చినా సరే ఆస్తిలో వాట నాకు కావాల్సింది, నువ్వు రాయాల్సింది. ఇప్పుడు అయిపోవాలంటే ఎవడు వస్తాడు చూస్తాడు. చచ్చా, వీడు నా కళా వారసుడు అవుతాడనుకున్నా, తాగుబోతయ్యాడు. అపరాధుడా, ఎందుకు వచ్చారు అక్కడికి నా దగ్గరికి? నువ్వు భలే పాయింట్కి వచ్చినావు తాత. నువ్వా మొన్న అత్తెందుకు వచ్చింది, ఇప్పుడు నేను కూడా అందుకే వచ్చింది. ఓహో, అందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారా? ఈ గుండెల మీద ఎత్తుకొని పెంచాను రా మిమ్మల్ని. గుండెల మీద పోసాను, సంకలు ఎత్తుకొని పెంచాను. ఎవరో డైలాగులు వద్దు. నువ్వు ఎత్తుకున్నా వేసుకోకపోయినా పెరుగోవాలి. మా బాబును ఆస్తి పంచమని అడిగితే నువ్వు సెటిల్ అవ్వు, నేను పంచుతా అంటాడు. ఆయన పంచితేనే కదా నేను సెటిల్ అయ్యేది. లాజిక్ లెస్ ఫెలో. ఆస్తిలో వాట నాకు కావాల్సింది, నువ్వు రాయాల్సింది. ఇప్పుడు అయిపోవాలంటే అత్త పుణ్యాత్మురాలు నాకు మందు ఖర్చులకు ఇస్తుంది. ఎవడు వస్తాడు చూస్తాడు. ఏంటో ఇక్కడ వెళ్ళండి. ఎవరు మీరు? మా తాతకి ఏం చెప్తున్నారు ఇక్కడ?
అక్కడ నువ్వు చెప్పినావు కదా ఇక్కడ దిగ లేరా ఏయ్ లేవు ఏంరా ఏం చెప్తున్నావా తాతకు అక్కడికి వచ్చావు ఇక్కడ తప్పించుకున్నావు మా తాత కూడా ఏంది మాట్లాడలేదు ఉసుకులో పిల్లలు చెప్తుంటే పాఠాలు పద్యాలు చెప్తుంటే ఇక్కడ లొల్లి అనేది మహాబాబుడు పెద్ద మంచి ఏయ్ చేసి తీయకపోతే అయితే నడు ఏ తాత ఊళ్ళో నీకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టుకున్నావా మళ్ళీ వస్తా ఈసారి జెడ్ ప్లస్ ప్లస్ సెక్యూరిటీతో వస్తా నీ అంత చూస్తా నిన్ను నీ గుడిసెని ఊరినే లేపేస్తా నడు నడు అరే ఎవర్రా మీరు? నా మనవడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏం చేస్తారు? మా ఊళ్ళో నేనే పిలిచాను. చిచ్చా ఏంటి మనవడు వచ్చాడట ఊరంతా అనుకుంటున్నారు. మొన్నేమో అమ్మాయి వచ్చింది, నిన్న మనవడు వచ్చాడు. ఆ ఆస్తి ఏదో రాసి చేయకూడదు, ఏదో బొమ్మలు వేసుకుంటున్నావు, పిల్లలకి పాఠాలు చెప్పుకుంటున్నావు, ప్రశాంతి జీవితం గడపకూడదా? ఉండానా శుభాని, ఆస్తి పంచేమన్నా బాగానే ఉంది. ఆస్తి పంచినందువల్ల నేనేం రోడ్డున పడను, అది తెలుసు నాకు. కానీ పంచడానికి ముందు వాళ్ళకి ఆస్తి విలువ, డబ్బు విలువ తెలియాలి కదా. ఆస్తి సద్వినియోగం కావాలా వద్దా చెప్పు. అడు చూడు, ఆ బాలరాజు కొడుకు పెళ్లి చేశాడు. ఇలా పెళ్ళి అయింది, వాడి కొడుకు కోడలు వీళ్ళిద్దరిని, ముసలోళ్ళిద్దరిని బయటికి తరివేశారు. ఏం జరుగుతోంది ఈ లోకంలో? ఇది ఎందుకు జరిగింది అసలు? ఇలా ఎందుకు జరుగుతోంది? ఆస్తి ముందు రాయించేసుకుంటున్నారు పిల్లలు, రాయించుకున్న తర్వాత పెద్దవాళ్ళని ఇంట్లోంచి బయటికి తోసేస్తున్నారు. వీళ్ళ ఆరాటం ఏంటి? వీళ్ళకి ఎంత సొమ్ము కావాలి, ఎంత సంపాదించేయాలి? సరిపోదా ఈ జీవితం? ఎంత కావాలి నాయన మనిషి బ్రతకటానికి? ఆస్తికి అంతు పొంతు లేదా? అదేమంటే వస్తారు, నా మీద నిందలేసిపోతూ ఉంటారు. ఏం లేదా? ఇలాంటివి ఎన్నో చూశాను. కరుడు కట్టిపోయింది హృదయం. ఈ కుర్రకొంక మనవడి మాటలు నేను పట్టించుకోను నాయన. ఇవాళ కాకపోతే రేపైనా మారుతాడు, ఖచ్చితంగా మారుతాడు నాన్న. ఎందుకంటే నా బ్లడ్ వాడు, నా మనవడు. తెలుసుకుంటాడు, తన తప్పు తాను తెలుసుకుంటాడు. ఎప్పటికైనా వాడు మారతాడని ఆశతో బ్రతుకుతున్నాను రా సుభాని. అప్పుడు ఎప్పుడు వాడు మారిన రోజున వాడి ఆస్తి వాడికి ఖచ్చితంగా దక్కుతుంది. మా అమ్మాయికైనా అంతే, వాడికైనా అంతే, మా అబ్బాయికైనా అంతే. ఇది నా నిర్ణయం. అందరికీ ఉపయోగపడాలి ఆస్తి అనేది. వాళ్ళ జీవితాలు సరిపడా వాళ్ళకి ఆస్తి ఉండనే ఉంది. నేను ఆల్రెడీ సంపాదించి ఇచ్చాను కదా. మంచి చదువులు చెప్పించానా? మంచి స్టేటస్లో ఉన్నారు కదా. ఇంకా దేనికి నాన్న వాళ్ళకి ఆరాటం? దేనికి? ఏం సాధిస్తారు? సరే చిచ్చా, నిజమే, నువ్వు అన్నది కరెక్టే. ఏదో నిన్ను అవమానపరుస్తున్నారని బాధతో అన్నాను, కానీ మీ ఆశయాలు నేను అర్థం చేసుకోలేక కాదు. నాన్నా, నాన్నా, ఎవరు కావాలండి? మా నాన్నగారు శివప్రసాద్ గారు. తాతగారు బొమ్మలు వేసుకొని ఉంటారా? అక్కడ వెళ్ళి చూపించరా. సరే. నాన్న, అమ్మా నన్ను క్షమించు నాన్న. వచ్చావు బంగారు. చేసిన తప్పుకి నన్ను క్షమించు నాన్న. అయ్యో తల్లి,
ఓ లేదు నాన్న, నిన్నేం క్షమించడం ఏంటమ్మా? పిల్లల్ని తల్లి క్షమిస్తాడా? లేదు నాన్న, తప్పు చేశాను నాన్న. దేవుడు లాంటి మీ పసి మనసు గాయపరిచాను నాన్న. ఏంటి నాన్న నా బొమ్మకి ఇస్తున్నావు నాన్న? ఇంకా నన్ను మర్చిపోలేదా నాన్న? నన్ను కొట్టండి నాన్న, నన్ను చంపేయండి నాన్న, నన్ను కొట్టండి. ఏంటమ్మా ఈ పిచ్చి పని? పిల్లలు తప్పు చేస్తే తండ్రి కొట్టాలా? నో నాన్న, నో. అలా ఏమంటే నువ్వు వచ్చావు, అది నాకు 10 కోట్లతో సమానం. తల్లిదండ్రులు కక్షలు సాధించరు నాన్న. నువ్వు వచ్చావు బంగారం. రండి నాన్న, ఇంటికి వెళ్దాం. నేను ఈ రోజు నీకు ఇష్టమైన కూరలన్నీ చేసి పెడతాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటారా నన్ను? ఎంతో ఆప్యాయంగా నాకు వంట చేసి పెట్టారు. నేను చేయి కడిగేసి వెళ్ళిపోయాను. అయ్యో, అంత మాట అనుకున్నాను. నేను నిన్ను క్షమించడం ఏంటమ్మా? పద, ఇంటికెళ్ళి భోంచేద్దాం పద. చందమామను చూసి ఎన్నేళ్ళైంది నాన్న? అసలు హైదరాబాద్లో ఆ ఉరుకులు పరుగులు జీవితంలో చందమామనే మర్చిపోయాం. నాకు నువ్వే ఓ చందమామ తల్లి. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా నాకు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకని అడుగు? ఎందుకు నాన్న? నీ అమ్మ వంట చేసినట్టు వంట చేసి పెట్టావు నాకు. అయ్యో, ఎంత మాట నాన్న. అమ్మే నాన్న. ఏమైనా చాలా ఖుషిగా ఉంది నాన్న నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ లవ్ యూ బంగారు. నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నాన్న. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా ప్రశాంతంగా ఈ పల్లెలో గడుపుతున్నాను. చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొస్తున్నాయి. అమ్మ కూడా ఉండింటే ఎంత బాగుండేదో. తమ్ముడు నేను ఎట్లా ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు. అవును, తెగ గొడవ చేసేవాళ్ళు కదమ్మా. అప్పుడే కొట్టుకునేవాళ్ళు, అప్పుడే కలిసిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ రోజులన్నీ మారిపోయాయి. ఎంత దూరం వాడిని నగరాలకు వెళ్ళిపోయి విడిపోయి ఎంత కాలం అయిపోయిందో. తమ్ముడిని చూసి ఎన్ని రోజులైందో. నేను అన్ని వాట్సాప్ కాల్స్, వాట్సాప్ మీ ఇద్దరే కాదమ్మా, ప్రపంచం అంతా అలాగే అయిపోయింది ఇప్పుడు. కానీ నువ్వు మారావు ఇన్నాళ్ళకి, అది సంతోషం నాకు. నా కూతురు అనిపించావు బంగారు. ఏంటమ్మా మరి అన్యాయం కదా? ఆ రోజు బ్రతిమలాడుతున్నా సరే ఎంత స్పీడ్గా వెళ్ళిపోయావు నువ్వు. గుర్తు చేసుకో. సారీ నాన్న. నో సారీస్, నో సారీస్. మారావు అంతే చాలు నాన్న. అవును నాన్న, ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నావు కదా, మా దగ్గరికి వచ్చేరాదు. ఎందుకు ఇలా ఒక్కడివే? నువ్వు అలా అనుకుంటున్నావమ్మా. ఇక్కడ నేను ఒంటరి వాడినా? మీ అమ్మ నాతోనే ఉంది, నాలోనే ఉంది. ఇక్కడే మా జీవితాన్ని ప్రారంభించాం కదమ్మా. మరి ఆ జ్ఞాపకాల్లోని బ్రతకడం కోసమే నేను ఇక్కడికి వచ్చా. మీ అమ్మ నేను కలిసి బ్రతికినటువంటి ఆ మధుర స్మృతుల్లో ఇప్పుడు నేను అలా హాయిగా సాగిపోతున్నా తల్లి. నాకు ఇల్లు లేవా, బిల్డింగ్స్ లేవా నాకు? చెప్పు. నేను అక్కడికి వచ్చి హైదరాబాద్లో ఉండలేనా నేను? చెప్పు. కానీ ఇక్కడ ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే మీ మమ్మీ జ్ఞాపకాలు. మీ మమ్మీ నాతోనే ఉందిరా. ఓకే పద్దు, చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. చాలా పొద్దుపోయింది. వీళ్ళు బజ్జుకున్నానా? గో గో స్లీప్. పొద్దున్నే బయలుదేరుతాను నాన్న. సరే నాన్న. గుడ్ నైట్ బంగారు. గుడ్ నైట్ నాన్న. హలో, నీ ప్లాన్ సక్సెస్ అయిందే రౌడీదానా. మారిపోయినట్టు నటించు మమ్మీ, తాత పొంగిపోయి ఆస్తి రాసిచ్చేస్తాడు అని చెప్పావు కదా. పనిచేస్తానన్నాడు, నమ్మేశాడు పాపం ముసలోడు. సరిపోదా జీవితం ఎందుకు రాయి పోరాటం, సరిపోదా జీవితం.
సరిపోదా జీవితం ఎందుకురా ఈ పోరాటం సరిపోదా జీవితం ఎందుకురా ఈ పోరాటం సరిపోదా ఈ జీవితం ఎందుకురా ఈ పోరాటం బంధాలు అన్నావు బాధ్యతలు అన్నావు బంధాలు అన్నావు బాధ్యతలు అన్నావు భారాలన్నీ భుజాలపై మోసావు భారాలన్నీ భుజాలపై మోసావు సరిపోదా జీవితం ఎందుకురా ఈ పోరాటం సరిపోదా జీవితం ఎందుకురా ఈ పోరాటం సంపాదనకై సముద్రాలు దాటావు సంపద కోసం సమయానికే ఎదురీదావు సంపాదనకై సముద్రాలు దాటావు సంపద కోసం సమయానికే ఎదురీదావు సరిపోదా జీవితం ఎందుకురా ఈ పోరాటం సరిపోదా జీవితం ఎందుకురా ఈ పోరాటం ఆస్తులుంటే చాలనుకున్నావు ఆస్తులుంటే చాలనుకున్నావు అంతస్తులే ఆనందాలనుకున్నావు అంతస్తులే ఆనందాలనుకున్నావు రక్త సంబంధాలకై రక్తమే ధారపోసావు రక్త సంబంధాలకై రక్తమే ధారపోసావు సరిపోదా జీవితం ఎందుకురా ఈ పోరాటం నీ ఆశయాలకు తోడుగా ఉంటారని నీ కళాయజ్ఞానికి వారసులు అవుతారని ఆశించావు బదులుగా ఆస్తులే పంచమన్నారు. ఏం లేదు నాన్న, ఎప్పటి నుంచో మిమ్మల్ని అడిగేదే. నా వాట నాకు కొంచెం పంచిచ్చేయి నాన్న. సరిపెట్టబోయి నీ ఆరాటం సరిపెట్టబోయి నీ ఆరాటం. హలో అంకుల్. ఏంటి అంకుల్ మీరు చెప్పేది నిజమా? ఎక్కడికి వెళ్ళిపోయారు అంకుల్ నాన్న? నేను రేపే వస్తాను అంకుల్, నేను రేపే వస్తాను. అయ్యో నాన్న, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆ, 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 ఆ,
తాతయ్య, నేను అత్తయ్య మాటలు విని చాలా తప్పు చేశాను తాతయ్య. నాన్న నాకు డబ్బులు ఇవ్వకపోవడం, అత్తయ్య ఎలాగైనా సరే నీ దగ్గర ఆస్తిలో వాటా పంచుకోవాలని నన్ను రెచ్చగొట్టించి నీతో గొడవ పడేలా చేయడం, నిన్ను అందరిలో అవమానించడం, నేను చాలా తప్పు చేశాను తాతయ్య. ఎందుకంటే నాన్న ఆస్తి అయినా నీ ఆస్తి అయినా ఎప్పటికైనా నాకు వచ్చేది. ఇంత మూర్ఖంగా నేను ఎందుకు బిహేవ్ చేశాను? చెప్పుడు మాటలు వింటే ప్రతి ఒక్కరికి జీవితంలో ఇలాంటివి జరుగుతాయి. నీ విలువ తెలుసుకున్నాను తాతయ్య. ఎక్కడున్నా సరే నీ దగ్గరకు వచ్చి క్షమించమని అడుగుతాను తాతయ్య, అడుగుతాను. సారీ అంకుల్, నేను తాత విలువ తెలుసుకునేటప్పటికి తాత ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు. ఆయన విలువ తెలుసుకునే రోజు ప్రతి మనిషికి వస్తుంది. ఇప్పుడు నేను తెలుసుకున్నాను. అప్పుడు తాగి పిచ్చి పిచ్చిగా వాగాను, కానీ ఆ తర్వాత నాలో మార్పు వచ్చింది. ఇప్పుడు తాతకి క్షమాపణ చెప్దామని వచ్చింది, కానీ ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏం చేస్తున్నారు నాకేం అర్థం కావడం లేదు. చెప్పండి అంకుల్, తాత ఎక్కడున్నాడు? చూడు మనవడా, చేయి దాటిపోయింది. అంకుల్, ఇంత ఆలస్యంగానా చెప్పుకునేది నువ్వు? అసలు మీరు ఎప్పుడు తెలుసుకుంటారయ్యా మనుషుల విలువలు? బంగారం లాంటి మనిషి, వాస్తవానికి మీకు రక్త సంబంధం ఉంది. నాకేముంది చెప్పు? మీ మతం వేరు, నా మతం వేరు, కానీ నాది మానవత్వం. మా చిచ్చాది కూడా మతం మానవత్వమే. మా నాన్న మీ తాత క్లోజ్ ఫ్రెండ్స్. తర్వాత మా నాన్న చనిపోయాడు. మా నాన్నని మా చీచాల్లో చూసుకుంటున్నాను. నేను పిచ్చోళ్ళ ఈ ఆశ్రమంలో తిరుగుతున్నాను. ప్రతి అణుగులోనూ ఆయన కనిపిస్తున్నాడు. నాకు గుండె తరుక్కుపోతుంది. ఈ బాధ ఎవరికి చెప్పుకోను? ఈ ఊర్లో పెద్ద దుక్కు ఎవరన్నా ఉన్నారంటే ఆయనే. ఆయన్ని లేకుండా చేశారు కదరా మీరు మనుషులేనా? ఇప్పుడు వచ్చి క్షమించమంటే ఎక్కడి నుంచి తీసుకురాను రాను? నేను వెదకని ప్రదేశం లేదు. ఒక్కటే చెప్తున్నా మనవడా, చనిపోయే పిరికి వాడైతే మాత్రం కాదు మీ తాతయ్య. జీవితం మీద విరక్తి పుట్టి ఏదో తీర్థయాత్రలకు వెళ్ళి ఉంటాడు. పాటలు పాడుకుంటూ బొమ్మలు గీసుకుంటూ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. నీకు నమ్మకం లేదో గాని చిచ్చా తప్పకుండా ఏదో ఒక రోజు వస్తాడు. అమ్మాయి పద్దు కూడా ఏదో ఒక రోజు పశ్చాత్తపడి వచ్చే రోజు తప్పకుండా వస్తుంది. ఎందుకంటే ఆయన బ్లడ్ మీరు. చిచ్చా నీ గురించి ఏమన్నాడో తెలుసా? ఎంత కావాలి నాయన మనిషి బ్రతకటానికి? ఆస్తికి అంతు పొంతు లేదా? అదేమంటే వస్తారు, నా మీద నిందలేసిపోతా ఉంటారు. ఏం లేదా? ఇలాంటివి ఎన్నో చూశాను. కరుడు కట్టిపోయింది హృదయం. ఈ కుర్రకొంక మనవడి మాటలు నేను పట్టించుకోను నాయన. ఇవాళ కాకపోతే రేపైనా మారుతాడు, ఖచ్చితంగా మారుతాడు నాన్న. ఎందుకంటే నా బ్లడ్ వాడు. అంకుల్ క్షమించండి అంకుల్, నిజంగా నేను మారాను. తాత విలువ ఏంటో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నానంటే మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. తాత రాగానే చెప్పండి అంకుల్. తాత విలువ, తాత సమాజంలో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో చూశాను, తెలుసుకున్నాను. ఇప్పుడు నాలో మార్పు వచ్చింది అంకుల్. తప్పనిసరిగా తాతయ్య రాగానే చెప్పండి అంకుల్. తాత కాళ్ళు పెట్టుకొని క్షమించమని ఆయన్నే అడుగుతాను అంకుల్. తప్పకుండా చెప్పండి అంకుల్. వస్తాను అంకుల్. ఓకే నాయన, సంతోషం. డబ్బు కోసం కక్కుర్తిపడి నీ మనసుని ఘోరంగా గాయపరిచాను నాన్న. పాపిష్టిదాన్ని. తప్పు తెలుసుకుని క్షమించమని అడుగుదా ఉంటే ఇప్పుడు నువ్వు లేవు. అయినా నేను నటించాలని నీకెలా తెలిసింది నాన్న? చందమామను చూసి ఎన్నేళ్ళైంది నాన్న? అసలు హైదరాబాద్లో ఆ ఉరుకులు పరుగులు జీవితంలో చందమామనే మర్చిపోయాం.
నాకు నువ్వే ఓ చందమామ తల్లి. చాలా చాలా సంతోషంగా ఉందమ్మా నాకు. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకని అడుగు? ఎందుకు నాన్న? మీ అమ్మ వంట చేసినట్టు వంట చేసి పెట్టావు నాకు. అయ్యో ఎంత మాట నాన్న. అమ్మ అమ్మే నాన్న. నేను చాలా పొద్దుపోయింది. వీళ్ళు బజ్జుకో నాన్న. గో గో స్లీప్. పొద్దున్నే బయలుదేరుతాను నాన్న. సరే నాన్న. గుడ్ నైట్ బంగారు. గుడ్ నైట్ నాన్న. పని చేస్తానన్నాడు, నమ్మేశాడు పాపం ముసలోడు. ఘోరమైన తప్పు చేశాను, ఘోరమైన తప్పు చేశాను నాన్న. పాపం చేశాను. ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? ఎక్కడికి వెళ్ళిపోయావు? రేపే అంకుల్ని క్షమించమని అడుగుతాను. నిన్నెక్కడున్నా వెతికి పట్టుకుంటాను నాన్న. ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. చెప్పండి అంకుల్, చెప్పండి. నాన్న ఎక్కడికి వెళ్ళారు అంకుల్? మీకు ఫోన్ చేయగానే నాకు గుండె ఆగినంత పని అయింది. ఎక్కడికి వెళ్ళారు నాన్న? నాకు తెలిస్తే కదమ్మా చెప్పటానికి. నువ్వు వచ్చి వెళ్ళిన మరుసటి రోజు చిచ్చా ఏమి చేశాడో తెలుసా అమ్మా? నమస్తే లాయర్ గారు. నమస్తే అంకుల్. నమస్తే, బాగున్నారా? రండి, అక్కడే నిలబడిపోయారు, కూర్చోండి వచ్చి. మీరు వచ్చారేంటి అంకుల్? కబుర్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. అవసరం నాది కదా నాయన. మన పని ఎంతవరకు వచ్చింది? అయిపోయింది అంకుల్, మొత్తం డాక్యుమెంట్స్ రెడీ చేసి. మీ వీలునామా, ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి, మీరు చెప్పిన విధంగా అన్నీ చేసి. మంచిది నాన్న. వీడు నా స్నేహితుడి కొడుకు, అల్లా ఇచ్చిన కొడుకు. ఈ బాధ్యతలన్నీ వీడికి అప్పు చెప్తున్నా. ఆ వివరాలు మొత్తం ఏం కావాలన్నా సరే ఆయన చూసుకుంటాడు. ఇక నుంచి బాధ్యత మొత్తం వీడిదే. ఓకే, దాన్ని తీసుకున్నానా? ఆయన ఇచ్చేసాను. అవును అంకుల్, నాకు తెలియక అడుగుతున్నాను. బాధ్యతలు అప్పగిస్తున్నారండి. ఎవడు పెద్దోడు ఉన్నాడు కదా. వాడి ప్రపంచం వేరు, నా ప్రపంచం వేరు నాయన. అందుకనే మా శుభానికి అప్పు చెప్తున్నా. ఎంతో మంచోడు, బాగా చూసుకుంటాడు. నా ఆశయాలన్నీ వీడికి తెలుసు. అందుచేత వీడికి అప్పు చెప్తున్నాను. వీడు చూసుకుంటాడు. నాన్న ఏమైనా డౌట్స్ వస్తే లాయర్ గారిని కలు. అలాగే ఇద్దరు కలిసి మాట్లాడుకోండి. అలాగే, సరేనా? అవును అంకుల్, ఇవన్నీ అప్పగింతలు ఎందుకు మీకు ఇప్పుడే? నా కొడుకు హైదరాబాద్లో ఉన్నాడు, మీకు తెలుసు. వాడికి ఇవన్నీ పట్టవు. వాడుకునే బాధ్యతలు వాడుకున్నాయి. నాకా వయసు అయిపోయింది. ఇవన్నీ ఎప్పటికైనా చేయాల్సిన పనులే కదా. ఇతను అన్నీ చూసుకుంటాడు. మా అమ్మాయి కూడా హైదరాబాద్లోనే ఉంది, తెలుసు కదా మీకు. సరే అంకుల్, మీకేమైనా డౌట్స్ వస్తే నా దగ్గరికి రండి. సరే నాన్న. వీలునామా నా చేతిలో పెట్టి ఎటో వెళ్ళిపోయాడు. నేను ఊహించలేదు. అదే నాకు ఆఖరి చూపని. నాన్న, నన్ను క్షమించు. మీ కళారూపాల్ని నాలో చూసుకుంటున్నారు. సంగీత, నృత్య, చిత్రకళల్లో నన్ను ప్రావీణ్యురాల్ని చేశారు. ఈ ఆస్తి కోసమే కదా కక్కుర్తిపడి నేను నాటకాలాడి నిన్ను అనరాని మాటలని అవమానించాను. నాన్న, ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? నా వాటా నాకు రాసిచ్చి నాకు మనశ్శాంతి లేకుండా చేసావు కదా నాన్న. కానీ నేను కాసుల వేటలో కక్కుర్తిపడి మీ ఆశయాల్ని కాలదన్ని మిమ్మల్ని అవమానించాను. అంకుల్, నేను నటించానని నాన్నగారికి ఎలా తెలిసింది అంకుల్? ఆ రోజు చాలా ఆనందంగా గడిపారే. వంట చేసి పెట్టాను, తృప్తిగా తిన్నారు. తమ పిల్లలు తమని నిజంగా ప్రేమిస్తున్నారా, సహజమైన ప్రేమేనా, లేక నటిస్తున్నారా అనేది మిమ్మల్ని కని గుండెల మీద పెంచి పెద్ద చేసిన మీ కన్నవారికి తెలిసిపోతుందమ్మా. ఆ జ్ఞానం తల్లిదండ్రులకు ఆ దేవుడిచ్చాడు. ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదమ్మా. వద్దు. మా అమ్మాయి మాటలు విని ఆస్తి కోసం నాటకాలు ఆడి నా కడుపున అలాంటిదే పుడుతుంది కదా అంకుల్. పాపించేదాన్ని. నా కూతుర్ని అలాగే పెంచాను అంకుల్. ఇప్పుడు తెలిసింది అంకుల్, నా తప్పు తెలిసింది. నేను నెరవేరుస్తాను అంకుల్. నాన్నగారు ఆశయాలను నెరవేరుస్తాను. ఇదే ఊర్లో ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ పెడతాను. శివప్రసాద్ మెమోరియల్ ఆర్ట్స్ కాలేజ్ పెడతాను.
చాలా సంతోషం అమ్మా. ఇది తెలిసిన రోజున చిచ్చా ఖచ్చితంగా వస్తాడమ్మా. ఇది కూడా నటన కాదు కదమ్మా, నన్ను నమ్మమంటావా? అంకుల్ ప్లీజ్ అంకుల్, ప్లీజ్ అలా అనద్దు అంకుల్. నేను మారిపోయాను, నాకు బుద్ధి వచ్చింది అంకుల్. అలా అహం పూర్తిగా చచ్చిపోయింది. ఊరుకోమ్మా పండు, ఊరుకో. నన్ను నువ్వే క్షమించాలి, నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను. ఖచ్చితంగా మీ ఆశయాలు నెరవేర్చడానికి మీకు నేను అండగా ఉంటాను. చిచ్చా నాకు ఆ బాధ్యతలు అప్పగించాడమ్మా. అందుకే ఈ ఆశ్రమాన్ని వదలకుండా నేను ఇక్కడిక్కడే తిరుగుతున్నాను. చూసావుగా ఎలా అనాథైపోయిందో ఈ ఆశ్రమం. నువ్వు వచ్చావమ్మా, మళ్ళీ దీనిలో జీవం వచ్చింది. తప్పకుండా చిచ్చా కూడా వస్తాడు. మీరు అండగా ఉంటే నేను ఏదైనా సాధిస్తాను అంకుల్. నిజంగా నాన్నగారు వస్తారు, నాకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తుంటే ప్రతి అణుమణువు నాన్నగారే కనిపిస్తుంది. ఆయన ఉన్నప్పుడు నేను ఆయన ప్రేమను లెక్క చేయను. పోయినప్పుడు కనపడినప్పుడు ఇప్పుడు ఏడుస్తున్నా. నేను మారేసరికి ఆయన లేరు ఇక్కడ. రాలేదు నేను అండంగా ఉన్నాను అమ్మ. మనం చేద్దాం, చిచ్చా ఆశయాల్ని మనం నెరవేరుద్దాం. ఓకే అంకుల్, థ్యాంక్ యూ. వస్తాను. ఓకే అమ్మా, మంచిదమ్మా. లక్ష్యం లేని అడుగులు శిథిలమైతే లక్ష్యం వైపు వేసే అడుగులు పదిలమై 10 మందికి దారి చూపుతాయి. శివప్రసాద్ గొప్ప కళాకారుడు, కోటీశ్వరుడు. అయితే అతనికి కాసుల మీద కంటే కళల మీదే మక్కువ. అందుకే ఎక్కడ ఆపాలో అక్కడ ఆపేశాడు. సరిపోదా ఈ జీవితం అనుకున్నాడు. అతని చిత్రాలు మనతో మాట్లాడతాయి, ఆలోచింపజేస్తాయి. ఆయన పాటలు ఆత్మను తాకుతాయి. అన్నెం పుణ్యం ఎరుగని బాలల్లారా, అన్నెం పుణ్యం ఎరుగని బాలల్లారా. విశ్వకవి రవీంద్రుడే ఆయనకు స్ఫూర్తి. శాంతి నికేతన్ల కళల ద్వారా, పాటల ద్వారా సాంస్కృతిక కళా ఉద్యమాన్ని తెచ్చి శిథిలమైపోతున్న సమాజానికి శస్త్రచికిత్స చేయాలనే మహాసంకల్పంతో కళా నిలయాన్ని ప్రారంభించి కళాయజ్ఞం చేశాడు. మన సంస్కృతి, మన కళలు, మన మూలాల్ని చాటే వనరులు. వీటిని మర్చిపోవడం అంటే పుట్టిన మూలాలను కత్తిరించుకోవటమే అనేది శివప్రసాద్ భావన. చదువు, ఉద్యోగం జీవితానికి పునాది మాత్రమే, కానీ కళలు జీవితానికి సారాన్ని ఇస్తాయి. ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మీ కళలను, సంస్కృతిని మర్చిపోకూడదనే భావనతో భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దాలనే మహాసంకల్పంతో కళాయజ్ఞాన్ని ప్రారంభించాడు. తన కళా సంపదను తన పిల్లలకు వారసత్వంగా ఇవ్వాలని భావించి విఫలమయ్యాడు. శివప్రసాద్ మహాసంకల్పాన్ని బ్రతికించుకునే బాధ్యత వారసులకే కాదు, అందరి మీద ఉంది. ఊరికో శివప్రసాదులు కావాలి, రావాలి. అప్పుడే శిథిలమైపోయిన కళా నిలయం జీవం పోసుకుంటుంది. వివిధ కళారూపాలలో సమాజానికి శస్త్రచికిత్స చేసే బాధ్యత మనందరిపైన ఉంది. అప్పుడే అంతరించిపోతున్న కళా సంపద విశ్వవ్యాపితమవుతుంది. ఆరోగ్యకరమైన కులమత రహిత సమాజం ఆవిష్కృతమవుతుంది. కోట్ల ఆస్తి కంటే గుప్పెడి ప్రేమే గొప్ప ఐశ్వర్యం. ఇదే నేను ఈ సరిపోదా జీవితం ద్వారా మీకు అందించే సందేశం. సర్వే జన సుఖినో భవంతు. మీ నీల్ కొలికపురి.